మహాభారతంలో అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించడానికి యమధర్మరాజు యక్షుడి రూపంలో అడిగిన ప్రశ్నలని యక్ష ప్రశ్నలు అంటారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి నకులుడు నీళ్లు తాగడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక యక్షుడు, ఈ చెరువు నా ఆధీనంలో ఉంది, నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నీళ్లు తాగకూడదు అని హెచ్చరిస్తాడు. కానీ నకులుడు దాన్ని పట్టించుకోకుండా నీళ్లు తాగుతాడు. వెంటనే అతడు స్పృహ తప్పి పడిపోతాడు. సహదేవుడు, భీముడు, అర్జునుడు కూడా అలాగే చేస్తారు. చివరకు ధర్మరాజు అక్కడికి వస్తాడు. యక్షుడు అదే విధంగా ధర్మరాజుకు కూడా చెప్తాడు. ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే నీళ్లు తాగుతాను అని అంటాడు. యక్షుడు ధర్మరాజుని ఈ విధంగా ప్రశ్నలు అడిగాడు. ధర్మరాజు యక్షుని ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. జ్ఞానం అంటే ఏంటి? మంచి చెడులను గుర్తించగలగడం జ్ఞానం. మనిషికి ఆభరణం ఏమిటి? గుణం అనేది మనిషికి ఆభరణం. మనిషి లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందడమే మనిషి లక్ష్యం. మనిషిని రక్షించేదేంటి? ధర్మమే మనిషిని రక్షిస్తుంది. మనిషిని బంధించే గొలుసు ఏమిటి? కామం, లోభం. మనిషి సంపద ఏంటి? విద్యనే మనిషికి సంపద. ఆకాశం కంటే పొడవైనదేంటి? తండ్రి. భూమి కంటే భారమైనదేంటి? తల్లి. మనిషి దేనివల్ల విద్యావంతుడవుతాడు? వేదం వల్ల విద్యావంతుడవుతాడు. పండితుడెవరు? ధర్మాలను తెలిసినవాడు పండితుడు. మూర్ఖుడెవరు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు మూర్ఖుడు. ఏది దైవం? దానం ఇచ్చుట వలన ఏర్పడిన ఫలితమే దైవం. దానం ఏమని చెప్పబడింది? కష్టకాలంలో ప్రాణులను రక్షించడమే దానం. నయ్యం కాని వ్యాధి ఏది? లోభం. ఏది దయ? సర్వ ప్రాణుల యొక్క సుఖం కోరడమే దయ. సత్ప్రవర్తన అని దేనిని అంటారు? చెడు ఆలోచన లేకపోవడము, మనసు, వాక్కు, కర్మలు ఒకే రీతిలో ఉండడము. వేగం వల్ల పెరిగేది ఏంటి? నది. దేనికి హృదయం లేదు? రాయి. పుట్టినా కదలలేనిదేంటి? గుడ్డు. నిద్రపోతున్నా కనులు ముయ్యనిదేంటి? చేప. ధర్మం, అర్థం, కామం ఈ మూడు ఎక్కడ కలుస్తాయి? ధర్మం, అర్థం, కామం తన భార్యలోనే కలుస్తాయి. సోమరితనం అంటే ఏంటి? ధర్మ కార్యాలు చెయ్యకుండా ఉండడమే సోమరితనం. దుఃఖం అంటే ఏంటి? అజ్ఞానం కలిగి ఉండడమే దుఃఖం. మానవుడు దేనివల్ల బుద్ధిమంతుడవుతాడు? పెద్దలకు సేవ చేయటం వల్ల బుద్ధిమంతుడవుతాడు. సాధుత్వం ఎలా వస్తుంది? తపస్సు చేయడం వల్ల సాధుత్వం వస్తుంది. మనిషి మానవత్వాన్ని ఎలా పొందుతాడు? అధ్యయనం చేయడం వల్ల మనిషి మానవత్వాన్ని పొందుతాడు. క్షత్రియుల యొక్క దైవత్వం ఏది? విలువిద్య క్షత్రియుల యొక్క దైవత్వం. దేన్ని నిగ్రహించడం వల్ల సంతోషం కలుగుతుంది? మనస్సు. ధర్మానికి ఆధారం ఏడిది? దయా దాక్షిణ్యం. మనిషి దేనిని విడిచిపెడితే జనులకు ప్రియమైన వాడు అవుతాడు? గర్వం, లోభం, క్రోధం వంటి వాటిని విడిచిపెడితే మనిషి జనులకు ప్రియమైన వాడు అవుతాడు. రోగికి బంధువు ఎవరు? వైద్యుడు. గృహస్థుడికి బంధువు ఎవరు? భార్య. ఎవరు సంతోషంగా ఉంటారు? అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తిగా బతికేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రతిరోజు అనేక మంది మరణిస్తున్నా మిగిలిన వారు తాము శాశ్వతంగా ఉంటామని భావిస్తారు. అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఇంకేముంటుంది? మనిషికి దైవం ప్రసాదించిన స్నేహితురాలు ఎవరు? తన భార్య.